హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈరోజు తెలంగాణ విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న తెలంగాణ ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ విజయవంతంగా కంప్లీట్ అయింది. 65 నుండి 70 వరకు ఈసారి ప్రిలిమ్స్ కటప్ అయి ఉంటుంది. దాదాపు మన టెలిగ్రామ్ నుండి మన వివిధ చోట్ల చెప్పిన క్లాస్ నోట్స్ నుండే 30 పైగా మన కరెంట్ అఫైర్ జీకే బిట్లాడి. ఈ పేపర్ బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ మనకు అవగాహన ఉండాలి. 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ పై మనకి ఇక్కడ అవగాహన ఉంటేనే ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేస్తారు. 65 మార్కులు దాటిన వాళ్ళుగా మీరు మెయిన్స్ ప్రిపేర్ కాండి, టైం ఉండి కానీ. ఎందుకంటే అక్టోబర్లో మనకి ఆల్రెడీ మెయిన్స్ ఇక్కడ టైం కూడా చెప్పడం జరిగింది అక్టోబర్లో అని చెప్పి. కాబట్టి ఈరోజు పేపర్ చూస్తుంటే టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ వీటి మీదనే ఎక్కువ కూడా ఫోకస్ చేయడం జరిగింది. అందుకే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైజులో కరెంట్ అఫైర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన కరెంట్ అఫైర్స్ పూర్తిగా 1 ఇయర్ స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ రెండో. ఈరోజు గ్రూప్ 1 ఫిలిం చూస్తే స్టాక్ జీకే కూడా అడిగాడు. స్టాక్ జీకే అంటే సార్ అలీన ఉద్యమం గురించి, ఐక్యరాజ్య సమితి గురించి, IMFల గురించి, అదేవిధంగా పలు అంశాలపై ఫోకస్ చేశాడు. ఈరోజు సూపర్ ఉంది సార్ పేపర్. దాదాపు అంటే ఓన్లీ జనరల్ కరెంట్ అఫైర్స్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ 30 నుండి 35 ఉన్నాయి. మిగిలిన పాలిటీ కరెంట్ అఫైర్స్, సైన్స్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సార్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే 50 మార్కుల వరకు ఓన్లీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేది సార్ ఒక జాతీయ ఈ క్రింది ఆరోగ్య మిషన్లు వాటిని ప్రారంభించిన సంవత్సరాల్లో జతపరచమని చెప్పి అడిగాడు సార్. ఇందులో ప్రధానంగా సార్ మనకి ఇక్కడ జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇందులో ఏంటి సార్ అంటే ఇక్కడ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ ఆయుష్ మిషన్ అండి. ఆల్రెడీ సార్ ఇక్కడ జాతీయ ఆయుష్ మిషన్ అంటే ఇక్కడ మనకి ఇది 2018 తీసుకోవాలి. జాతీయ సార్ ఇక్కడ అలాంటప్పుడు ఇక్కడ మనకి ఈ జాతీయ ఆయుష్ మిషన్ సార్ ఇక్కడ ప్రధానంగా జస్ట్ ఒక చిన్న మాట సార్. ఇక్కడ జాతీయ ఆయుష్ మిషన్ అన్నప్పుడు ఇక్కడ మనము 2018 రాంచీలో స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఫస్ట్ వన్ సార్ మనకి ఇది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2018లో స్టార్ట్ అయింది జాతీయ ఆయుష్ మిషన్. అదేవిధంగా సార్ ఇక్కడ A2కి వచ్చేసి ఇది జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 2008 తీసుకోవాలి. నేషనల్ మిషన్ అండ్ మెడిసినల్ ప్లాంట్ సార్ ఇది ఆన్సర్ వచ్చేసి 2014 అండి. నేషనల్ హెల్త్ ఇక్కడ ప్రొటెక్షన్ మినిస్టర్. ఇది ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీ క్యాచ్. ఇంత అంటే ఒక ఇయర్ తీసుకుంటే దానిపైన ఒకటి ఇందులో కనీసం 2 తెలిసిన మీరు ఈజీ క్యాచ్ చేయగలుగుతారు. ఇది సార్ ఆన్సర్ వచ్చేసి ఇది మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం LPG గ్యాస్ సిలిండర్. తెలంగాణ 6 గ్యారెంటీలు సార్. ఇక్కడ తెలంగాణ యొక్క 6 గ్యారెంటీల స్కీములో సార్ ఇది. ఈసారి తెలంగాణ 6 గ్యారెంటీలపై కూడా ఫోకస్ చేశాడు. అంటే ఈ పేపర్ అనేది వచ్చేసి మనకి ఇది మార్చి ఏప్రిల్లో అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ మనకు తయారు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వర్తిస్తుంది. ఓకే అండి. ఈ పథకం అమలుకు సార్ ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వార్షిక సార్ ఇది. ఓకే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సార్ ఇది ఏంటి సార్ అంటే ఇక్కడ ఆన్సరు ఇలాంటప్పుడు ఇది ABCD ఆన్సర్ తీసుకో. మహాలక్ష్మి ఒక 2000 మహాలక్ష్మి ప్రోగ్రామ్ సార్ ఇది. ఫిబ్రవరి 27 నాడు స్టార్ట్ అయింది. డిసెంబర్ 9 నాడేమో మహాలక్ష్మి ప్రోగ్రాంలో భాగంగా ఉచితంగా మహిళలకి
బస్సు ప్రయాణ సౌకర్యం సార్. మరొకటి సార్, ప్రపంచ తెలుగు టాకీ సినిమా సార్ ఇది. ఇండియా ఇండియాలో అంటే ఇండియాలో తొలి తెలుగు అంటే మన తెలుగులో మొట్టమొదటి తెలుగు టాకీ మూవీ అంటే భక్త ప్రహ్లాద. భారతదేశంలో తొలి మూకీ చిత్రం అంటే రాజ్ హరిశ్చంద్ర. తొలి టాకీ చిత్రం అంటే ఆలమార. తెలుగులో అన్నప్పుడు ఈసారి ఇది మద్రాస్ థియేటర్ సార్. ఎందుకంటే మన మూవీస్ మొత్తం కూడా అప్పట్లో మద్రాసులో ఇక్కడ అంటే ఆ థియేటర్లోనే రిలీజ్ చేసేది సార్ ఇది ప్రధానంగా సార్. ఒక 2024 సార్ ఇది అంటే జనవరి 12 అండి. ఇక్కడ ఈ జాన్ 12 నాడు ప్రధానంగా సార్ ఇక్కడ మేజర్గా నరేంద్ర మోడీ అదే రోజున ఇక్కడ ఈ దేశంలోనే అది పొడవైన ఒక సముద్రం మీద పొడవైన బ్రిడ్జి సార్ ఇది 27 ఇక్కడ 1 కిలోమీటర్స్ యొక్క దూరం సార్ ఇది. అంటే ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే రహదారి వంతెన సార్. ఓకే అండి. ఇది ఇక్కడ దక్షిణ ముంబైలోని పరేల్ వద్ద ప్రారంభమై తానే క్రిక్ దాటి నావాషవి సమీపంలో ముగుస్తుంది సార్. ఇక్కడ ఏబి 2 అండి. ఇక్కడ ఆన్సర్ ఇది 2 అండి ఆన్సర్ వచ్చేసి. ఓకే, మరొకటండి ఇక్కడ పార్కులు అండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్కుల గురించి గ్యారెంటీ ఒక బిట్ అడతాడు. అలా ఇంట్లో నీకు 2 బిట్లు తెలిసినాయి అనుకో. బందిపూర్ ఎక్కడండి? ఇక్కడ బందిపూర్ కర్ణాటక అండి. దూద్వా ఎక్కడండి? ఇక్కడ ఉత్తరప్రదేశ్ అండి. తడబో ఎక్కడండి? ఇది మహారాష్ట్రం అండి. ఓకే, మాధవ్ ఎక్కడండి? ఓకే, ఇక్కడ అంటే మధ్యప్రదేశ్ అండి. ఫస్ట్ ఏమనుకున్నాం? బందిపూర్ D1 చూసుకోవాలి. D1 ఇందులో లేదు, తప్పిది. D1 ఇందులో ఉంది. ఈ రెండింటిలో మనకి ఏదో కావచ్చు. ఓకే, దూద్వా ఉత్తరప్రదేశ్ ఉంది సార్. ఇక్కడ C ఇక్కడ ఏందండి 2, ఇక్కడ C ఇక్కడ 2 ఉంది. ఓకే, మరి తడబో అంటే మహారాష్ట్ర. ఏంది ఇక్కడ ఏ అంటే సార్ ఇక్కడ ఏ సార్ ఇక్కడ A3 అండి ఆన్సర్. అంటే A3 అండి. B ఇక్కడ 4th అండి. C ఇక్కడ 2 అండి. D ఆన్సర్ ఏందండి? ఇది ఆన్సర్. గ్యారంటీ రేపు గ్రూప్ 2లో కూడా రేపు పోటీ గ్రూప్ 2లో కూడా ఇదే లెవెల్ ఉంటుంది పేపర్ అనేది. అందుకే చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి సార్. ఇది ప్రధానంగా. మరొకటి అండి ఇక్కడ ఏందండి? ఇక్కడ వచ్చేసి సార్ దేశంలో పేదరికంలో ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం ఫస్ట్ ఏది? ఇక్కడ బీహార్ ఉంటుందండి. సెకండ్ ఏదండి? ఇక్కడ జార్ఖండ్. DC అండి. ఇక్కడ DC తీసుకోవాలి. తర్వాత ఏదండి? ఇక్కడ మేఘాలయ ఉంటుంది. తర్వాత ఏంది? ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఇది అండి ఇక్కడ ఆన్సర్. ఓకే, అంటే ఈయన బట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ను ఫిబ్రవరి 10 నాటిన అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. అండ్ 2 ఇక్కడ 75 lakhs ఉండాలి. 2.75 lakhs ఎక్కర్లేదు కాబట్టి ఇదే మనం ఇక్కడ ఆన్సర్ తీసుకోవాలి. ఇక్కడ బడ్జెట్ నుండి లేటెస్ట్ సెంట్రల్ బడ్జెట్, కేంద్ర రాష్ట్ర బడ్జెట్, వీటి పైన కూడా మనం ఇక్కడ ఫోకస్ చేసుకోవాలి. మరొకటి సార్ ఇక్కడ ఓకే, సివి రామన్కు 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. వెంకటరామన్ రామకృష్ణకు 2009లో వచ్చింది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కి 1983లో వచ్చింది. హరగోవింద్ ఖురాన్కు 1968. ఫస్ట్ ఎవరండి? ఇక్కడ సివి రామన్. సెకండ్ ఏంది ఇయర్ అండి? ఇక్కడ ఓకే హరగోవింద్ ఖురాన్. CCBA ఇది అండి ఇక్కడ ఆన్సర్. ఓకే, ఇది స్టాక్ జీకే పరంగా అవార్డుల నుండి ఇక్కడ నుంచి మనకు బిట్ అడిగినండి ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఇస్రో రాకెట్ల క్రమం వాటి మూల్య భారం ఆధారంగా తక్కువ నుండి ఎక్కువగా. ఓకే, తక్కువ నుండి ఎక్కువగా సార్ ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడ మనకు ఓకే ఎస్ అంటే తక్కువ బరువు ఇక్కడ మోసుకెళ్ళేవి SLV అంటే S అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏంటండి? ఇక్కడ 1 ఇక్కడ అన్నిట్లో ఇక్కడ ఫస్ట్ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఆగ్మెంటెడ్ ఉపగ్రహం యొక్క వాహనం సార్. ఇక్కడ ఇది ఆన్సర్ అంటే ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే, అంటే 2 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదేంటండి? ఇక్కడ మనకి ఇది అంటే క్రింది చట్టాలను వాటి యొక్క ఏ చట్టాలు ఏ ఇయర్లో స్థాపించారో ఆ ఇయర్లో మనకి ఇక్కడ అడుగుతుండు. ఇందులో సార్ ఇక్కడ నీకు లేటెస్ట్ చట్టం ఏంది ఇక్కడ అంటే సార్ ఇక్కడ లేటెస్ట్ చట్టం అన్నప్పుడు చూసుకోవాలి సార్. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే
ఏంది ఇక్కడ ఏ ఇక్కడ అంటే అటవీ చట్టం అది ఎప్పుడుదో కాబట్టి అటవీ పరిరక్షణ చట్టం ఓకే 1980 అండి. ఇక్కడ జాతీయ అంటే బి ఇక్కడ 1 సార్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 వన్యప్రాణుల యొక్క భద్రత అండి. ఇక్కడ వన్య సి ఏంది ఇక్కడ సి ఇక్కడ 1972 అండి. ఇక్కడ ఓకే ఇక్కడ లేటెస్ట్ ఏంది ఇక్కడ 2028 కాబట్టి జీవ వైవిధ్యం ఇది లేటెస్ట్ కాబట్టి ఇట్లా కూడా ఇక్కడ బిడ్ క్యాచ్ చేయాలి. అందుకే ప్రధానమైన సంవత్సరాలు ఏ చట్టం ఏ ఇయర్లో వచ్చింది అంటే దేన్ని ఏ ఇయర్లో స్థాపించారు అంటే ఒక్క బిడ్ సార్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలు కూడా మీరు ఫోకస్ చేసుకోవచ్చండి, ఫోకస్ చేయాలి. ఓకే మరొకటిసారి ఇక్కడ ఏంది మార్చి 4 నాడు వేగవంతమైన స్వదేశీ బ్రీడర్ రియాక్టర్ దీన్ని నరేంద్ర మోడీ సందర్శించారు. ఎక్కడండి ఇది తమిళనాడులో కల్పకం అండి ఇది. ఓకే స్వదేశీ బ్రీడర్ రియాక్టర్ని ఇక్కడ అమర్చడం కూడా జరిగింది సార్. తొలి అణువిద్యుత్ కేంద్రం అంటే తారాపూర్, కైగా కర్ణాటక, నరోరా ఉత్తరప్రదేశ్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, జీకేలో కూడా ఇక్కడ నుంచి మనకు అడుగుతాడు సార్. ఇక్కడ ఓకే సార్ ఇక్కడ మనకి ఇక్కడ భాస్కర 2 ఉంది, జీ షాట్. ఓకే అలాంటప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ ఓకే భాస్కర్ అనేది ఎప్పుడూ సంబంధించింది. భాస్కర్ అంటే ఈ మధ్య నేను మీకు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులో కూడా టోటల్గా ఈ మధ్య మీకు యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది సార్. ఇది డైరెక్ట్ బిట్టు మన నోట్స్ నుండి ఇక్కడ దిగిన సంఘటన సార్. భాస్కర 2 అన్నప్పుడు 1981 టీ షాట్ ఇక్కడ సార్. ఇక్కడ మనకి 10 అంటే సార్ ఇక్కడ భాస్కర 2 అడిగింది సార్. ఇక్కడ ఏంది ఇక్కడ సార్ మనకి ఇది అన్నప్పుడు ఇక్కడ ఓకే ఇదినా సార్. ఇక్కడ ఇందులో ఎవరో ఒక స్టూడెంట్ ఇక్కడ 2 చోట్ల ఇక్కడ టిక్ చేసిన యొక్క సంఘటన సార్. ఇక్కడ ఆన్సర్ మనకి ఇది ఏంటి సార్ అంటే ఇక్కడ ఓకే ప్రధానంగా సార్ ఇక్కడ జీ షాట్ సార్. ఇక్కడ అంటే భాస్కర్ 2 అన్నప్పుడు 1981 జీ అంటే జీ షాట్ 10 అన్నప్పుడు ఇక్కడ 2011 ఓకే ఐఆర్ సార్ ఇక్కడ అన్నప్పుడు 1 సార్. ఇది సార్ ఇక్కడ అంటే ఆన్సర్ సార్. ఇక్కడ ఓకే డి సార్. ఇక్కడ డికి ఇక్కడ 3 సార్. ఇది ఆన్సర్ మనకి ఇది ప్రధానంగా సార్. ఇక్కడ ఓకే అందులో ఇక్కడ చూడండి ఏ టైపులో మనకు అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఇది ప్రధానంగా మరొకటి ఆన్సర్ అండి కోవాక్సిన్ అనేది ఏంది ఇండియాలో కోవిషీల్డ్ ఒకటి కోవిడ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ ఒకటి, ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అండి. ఈ కోవాక్సిన్ ఎవరు ఉత్పత్తి చేశారు భారత్ బయోటెక్ సంస్థ. ఇదండి ఇక్కడ భారత్ వైద్య పరిశోధన పాలక సంస్థ జాతీయ వైరాల సంస్థ యొక్క సహకారంతో డిజైన్ చేశారు. అలాంటప్పుడు ఏంది ఇక్కడ 1 ఇక్కడ మనకు 4th అండి. ఇదండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది ప్రధానంగా. ఓకే అంటే ఇక్కడ చంద్రయాన్ అంటే చంద్రయాన్ 3 గురించి ఇక్కడ అడిగిన యొక్క అంశాలు ఉన్నాయి. ఓకే సార్ ఇక్కడ చంద్రయాన్ 2 ఉంది, ఇది రాంగ్ ఉందండి. జూలై 14th పంపించారు. ఓకే అండి ఆగస్టు 23rd నాడు ల్యాండ్ అయిందండి. ఏందండి ఇక్కడ బీసీ ఆన్సర్ అండి. ఇక్కడ ఇది చంద్రయాన్ 2 ఇక్కడ 3 ఉండాలి. ఇలాంటి బిట్లు ఇక్కడ చూసుకోవాలి. భారత్లోని ఎక్స్లో ఉన్న రామన్ ప్రయోగ సంస్థ ఎక్కడిది బెంగళూరు సివి రామన్. ఇదండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఓకే మరొకటి సార్ ఇక్కడ అంటే పశువు అంటే పసుపు అంటే సార్ ఇక్కడ ఏంది ఇక్కడ సార్ ఇక్కడ ఓకే నూనె గింజల ఉత్పత్తి సార్. ఇది ఎల్లో రెవల్యూషన్ సార్. ఇక్కడ ప్రధానంగా ఈ క్రింది వాటిలో ఏ రకమైన శక్తి నిల్వ సిస్టమ్ ఇది ప్రస్తుతానికి అగ్రగామిగా ఎలక్ట్రికల్ వాహనాల్లో ఉపయోగపడుతున్నారు లిథియం అయాన్ బ్యాటరీ యొక్క ఆధారంగా సార్. ఇది 2021 ప్రకారం ఇండియా యొక్క అంటే ఫారెస్ట్ ఏరియా విస్తీర్ణం ఎంత అండి 21.7
పర్సెంటేజ్ అండి. రోజువారీగా అడవులు పెరుగుతున్న యొక్క రాష్ట్రాల జాబితాలో ఫస్టు ఏ స్టేట్ అండి? ఓకే, తెలంగాణ. సెకండు ఒడిశా. థర్డు అంటే ఇక్కడ ఏపీ. అడవుల విస్తీర్ణంలో ఫస్ట్ ఉంది మధ్యప్రదేశ్. ఇది మాత్రం ఇక్కడ ఆన్సర్ అండి. సార్, జల్ జీవన్ మిషన్ 2019లో ప్రారంభించారు. ఓకే అండి. 2022లో తొలిసారిగా హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని అమలుపరిచిన రాష్ట్రం గోవా అండి. ఇక్కడ 2025 నాటికి కాదండి, 24 నాటికి 73.7 కంటే ఎక్కువ గృహాలకి కుళాయి నల్లాల ద్వారా నీరు అందించాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏబి అంటే ఇక్కడ ఆన్సర్ ఏంది? ఏబిడి మాత్రమే రైట్ అండి. ఇక్కడ సి మాత్రం ఇక్కడ ఇందులో కాదు. జాతీయ సైన్స్ రోజు డైరెక్ట్ బిట్ అండి ఇక్కడ. ఓకే, గతంలో ఫిబ్రవరి 28 ఏందని చెప్పి అడుగుతలేడు అక్కడ. దాని సైన్స్ రోజు యొక్క థీమ్ అడుగుతున్నాండి. 1986 నుండి ఇక్కడ ఈ రోజును కేంద్రం ఇక్కడ గుర్తించిందండి. ఓకే, ఏ రైట్ హ్యాండ్ ఇక్కడ. ఓకే, అంటే బి రైట్ హ్యాండ్ ఇక్కడ. థీమ్ ఇక్కడ సార్, డి ఇక్కడ సార్. ఏంది? వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికతలు. ఏంది ఇక్కడ? ఏబిడి ఆన్సర్ చూసుకోవాలి. ఏబిడి ఇదండి ఇక్కడ. ఓకే, ఏబిడి. ఓకే, భారతదేశంలో మరియు వెలుపల కృత్రిమ మేధస్సును ప్రారంభించిన కేంద్ర కార్యక్రమం పేరు ఏందండి? ఇండియా ఏఐ. అందరూ భారత్ అని చెప్పి ఇలా టిక్ చేస్తారు. ఇక్కడ ఇండియా ఏఐ అండి ఇక్కడ ఆన్సర్. ప్రపంచంలో సార్ ఇక్కడ తొలి ఏఐ సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ డెనిన్. ఇండియాలో దేవిక. ఏఐ టీచర్ శిరీష. కానీ ఇక్కడ ఇండియా అంటే ఇండియాలో ఇక్కడ సార్ ఈ యొక్క ఏఐని ప్రారంభించడానికి అంటే ప్రోత్సహించడానికి ప్రారంభించిన యొక్క కార్యక్రమం పేరే ఇండియా ఏఐగా తీసుకోవడం ఇక్కడ జరిగిందండి. ఓకే, ఇక్కడ ఏంటండి ఇక్కడ సార్ ఈ కింది వ్యాఖ్యలో సరైన సమాధానం గుర్తించండి. మొదటి పోఖ్రాన్ 1974లో సార్ ఇక్కడ మేము ఇక్కడ మరి న్యూక్లియర్ పీరియడ్గా మన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్ణించింది. ఓకే, అవును, మేము బుద్ధుడి నవ్వాడని పేరుతో అణుపరీక్షలు నిర్వహించాం. ఓకే, స్మైలింగ్ బుద్ధ 1998లో తిరిగి మళ్ళీ బుద్ధుడి నవ్వాడని పేరుతో. ఇక్కడ ఏబీ రైట్. ఏమీ తెలియనప్పుడు మీరు మేజర్గా ఏబీ రైట్ ఉంటుంది, ఏబిసిడి ఉంటుంది, పై అన్నీ ఉంటుంది. ఇలాంటి టిక్ చేయండి. ఇవే ఎక్కువ ఈరోజు తెలంగాణ గ్రూప్ అని ఫిలిమ్స్లో కనిపించాయి. గత 2 పేపర్లు గ్రూప్ అని రద్దయిన పేపర్ల కంటే ఈ పేపర్ చాలా బాగుందండి. 65 నుండి 70 మధ్య ఇక్కడ మనకి కటాప్ ఉంటుందండి. కాబట్టి రేపు తెలంగాణ గ్రూప్ 2 కూడా జిఎస్ పేపర్ ఈ లెవెల్లో ఉంటుంది. 1 ఇయర్ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలండి. ఇక్కడ ఈజీ అండి. ఇక్కడ సి ఏందండి ఇక్కడ స్కర్వీ. ఓకే, డి ఏందండి ఇక్కడ సార్ ఇక్కడ ఓకే రికెట్స్. ఇక్కడ B1 అనేది ఇక్కడ వెరీ ఏంది ఇక్కడ రేచ్. ఇక్కడ A2 తీసుకోవాలి. A2 ఇక్కడ ఉందండి. ఓకే, బి ఏందండి ఇక్కడ. ఓకే, బి ఏంది ఇక్కడ 1 ఉందండి ఇక్కడ. ఓకే, సి ఏంది ఇక్కడ 3 అండి. డి ఏంది ఇక్కడ బి ఇక్కడ. ఇది ఆన్సర్ వచ్చేసి ఇలాంటి B2. ఓకే, ఈజీ క్యాచ్ చేసి సార్ ఇక్కడ జెన్ సైడో కన్వెన్షన్గా పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క నివారణ 1948 పరిధికి ఏందండి ఇక్కడ. ఓకే, ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకి ఇది సంబంధించింది. మీరు యుఎన్ఓ ఉంటుంది. ఇలా యుఎన్ఓ గురించే 4 పైగా బిట్లు అడిగిన యొక్క ఉన్నది సార్ ఈరోజు ఇక్కడ ప్రధానంగా. ఓకే, బీమ్స్టెక్ అండి. ఇది 1997లో ఏర్పడిందండి. బీమ్స్టెక్ అండి. ఈ మధ్యన మీకు అంతర్జాతీయ సంస్థల టాపిక్లో చెప్పిన బీమ్స్టెక్ గురించి. అంటే బీమ్స్టెక్ ప్రజెంట్లీ సెక్రటరీ జనరల్ అడగలే, తొలి వ్యక్తి అడగలే, వరుసక్రమ వ్యక్తులు అడిగిండు. ఓకే, సుమిత్ ఇక్కడ ఓకే నకందుల ఫస్ట్ పర్సన్. సెకండ్ ఇక అంటే అండ్ షాహిదుల్లా ఇస్లాం. థర్డు టెన్జిన్ లేక్పెల్ ఇక్కడ. ఓకే, బి ఇక్కడ ఎవరు సార్ ఇంద్రమణి పాండే ప్రజెంట్లీ కొనసాగుతుండు. ఇది సార్ ఇక్కడ ఆన్సర్ అండి. ఓకే, ఐక్యరాజ్యం సంబంధించిన మరొకటి సార్
అంగాలు 6 ఉన్నాయి. ఓకే సార్. సర్వప్రతినిధి సభ మొత్తం ఓకే, ప్రతి ఒక్కరి సమానమైన ఓటు హక్కు కలిగి ఉంటుంది. ఓకే సార్. ఐక్యరాజ్య సమితి అంగమైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇది సార్. ఇక్కడ అంతర్జాతీయ సార్ ఇది క్రిమినల్ కోర్టు. ఇది అంటే దేశాల మధ్య యొక్క వివాదాలను ఇక్కడ పరిష్కరిస్తుంది. ఓకే సార్. ఇది మరి అంతర్జాతీయ ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సార్. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం. ఓకే ఇక్కడ ఏందండి ఇక్కడ ఆన్సర్ ఇది సార్. ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం కానీ ఇక్కడ క్రిమినల్ కోర్టు కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏంది ఇక్కడ ఏ రైటు బి రైటు ఓకే సి అంటే ఇక్కడ సార్ మన సి రైట్. ఇక్కడ ఏంది ఏబిసి మాత్రమే అంటే సార్ ఇక్కడ నో 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 సి సంబంధం లేదు సార్. ఏబిడి ఇది సార్ ఇక్కడ ఆన్సర్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కాదు, అంతర్జాతీయ న్యాయస్థానం సార్. ఇది దేశాల మధ్య సమస్యలను ఇక్కడ పరిష్కరిస్తుంది. బెల్ట్ అండ్ చైనా ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు సార్. ఇది ఓకే మరి ఇది ఫస్ట్ వన్ రైటే. ఆసియా ఆఫ్రికా యూరోప్ల మధ్య ఓకే సార్. ఇది ఒక అంటే ఈ ఖండాల కలుపుతో అక్కడ ఒక భూ మార్గం సార్ మనకి ఇక్కడ. ఓకే భూమార్గం అండి ఇక్కడ. ఓకే అంటే ఆసియా ఆఫ్రికా మరియు యూరోప్ల మధ్య సముద్ర మార్గాలను ఏర్పరచడం కాదండి ఇక్కడ. భూ అంటే అంతర్భాగం నుండి భూమి యొక్క ఉపరితలం నుండి రోడ్డు నిర్మించాలి కానీ సముద్ర మార్గాల గుండా కాదు సార్. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఓకే ఆన్సర్ ఏంది ఇక్కడ ఏ మాత్రమే రైట్ అండి ఇక్కడ. 1955 సార్ ఇండోనేషియా దేశంలో బాండుంగ్ నగరంలో నామ్ సంస్థ ఆలీనా ఉద్యమం అనే సంస్థ ఏర్పడింది ఈ మధ్య. ఎందుకంటే 2024 జనవరిలో నామ్ సమావేశాలు ఉగాండా క్యాపిటల్ కంపాలలో జరిగాయి కాబట్టి వాళ్ళు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడగకుండా స్టాక్ జీకే నుండి ఈ బిట్ అడిగింది. ఓకే ఐక్యరాజ్యం త్వరలో ఏర్పాటు కాబోతుంది. బ్రిటన్ పోర్చుగల్ స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న దేశాలకు ఆర్థిక సాయం చేయాలి కాబట్టి బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో 1944లో జరిగింది. ఒకేసారి ఇక్కడ మరి ఇది ఐఎంఎఫ్ ఐబిఐడి సంస్థ రెండు ఏర్పడింది సార్. ఏబి రెండు ఇక్కడ ఆన్సర్ అండి. ఈ రెండు ఇక్కడ ఆదిత్య L1 అండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇక్కడ ఓకే 2 నాడు అంటే పంపించారు సార్. దీని ఇక్కడ ఆన్సర్ సార్ ఇది ఏబి రెండు కూడా రైటే అండి ఆన్సర్ ఇక్కడ. ఓకే నోబెల్ బహుమతి అండి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇచ్చిన యొక్క నోబెల్ బహుమతులు అండి. జాన్ పోసే ఏ రంగం ఇది సాహిత్య రంగం. ఓకే సార్ ఇక్కడ ఓకే నర్గిస్ మహమ్మది ఏ రంగము శాంతి రంగం. అలెక్సీ ఎకీమోవ్ ఏ రంగం కెమిస్ట్రీ. పెర్న్ క్రౌచ్ ఏ రంగం ఫిజిక్స్ అండి. ఓకే ఏం తీసుకోవాలి A4 తీసుకోవాలి. A4 ఇక్కడ ఉందా లేదు. A4 ఇక్కడ మాత్రమే ఉంది. జాన్ పోసే సాహిత్యం ఇది ఒక్కటి తెలిస్తే ఈజీగా మన బిట్టు ఈజీగా మనం ఇక్కడ క్యాచ్ చేయొచ్చండి. ఇది ఒక్కటి తెలిసినా కూడా. G20 చూడండి. G20 డిసెంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఇండియా ప్రెసిడెంట్. ఓకే అండ్ రైటే. ఓకే న్యూజిలాండ్ ఇక్కడ ఇందులో జైన్ కాలేదు సార్. న్యూజిలాండ్ లేదు సార్. అంతర్జాతీయ మానవీయ సహకారానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ ఫోరం అంటుంది ఇక్కడ. ఓకే 1998 కాదండి 1999లో ఏర్పడింది. ఆన్సర్ ఏంది ఇక్కడ ఓకే ఏ సార్ ఇక్కడ A1 మాత్రమే రైట్ అండి ఇక్కడ. A1 మాత్రమే రైట్ కానీ మిగిలినవి మాత్రం ఇక్కడ రాంగ్ అండి. ఓకే ఫారెస్ట్ ఇండియాలో తక్కువ అటవీ విస్తీర్ణం. ఫస్ట్ ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఎక్కడ సిక్కిం, తర్వాత ఎక్కడ నాగాలాండ్, తర్వాత ఎక్కడ మిజోరం. ఇదండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. ఓకే ఇవి అండి ఇక్కడ ప్రధానంగా. అగ్నిపై గురించి అండి. అగ్నిపై ఈ మధ్య దివ్యాస్త్ర అనే పేరుతో పరీక్షించారు రీసెంట్లీ. ఫస్ట్ వన్ రైట్ అండి. దీని లక్ష్యం 2000 కాదండి 5000 అండి. డిఆర్డిఓ అంటే డిజైన్ చేస్తుందండి. ఇది ఏబిసి ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఏబిసి సార్. ఈ మధ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సార్ అంటే ఒక ఎన్నికలు అంటే ప్రజలు నిర్భయంగా అంటే ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోని చెప్పి ఒక మూవీ కూడా ఇతను
తీయడం జరిగింది సార్. ఇతని అంటే భారత ఎన్నికల సంఘం ఇండియన్ ఐకాన్గా గుర్తించింది. ఎవరిని సార్ అంటే ఇక్కడ రాజీవ్ కుమార్ ఏమో ఎన్నికల ప్రధాన కమిషనర్, ఈ రాజీవ్ కుమార్ రావు సార్. ఇది ఇక్కడ ఆన్సర్ సార్. ఇది న్యూటన్ అనే యొక్క మూవీలో అంటే ఛత్తీస్గఢ్ లాంటి యొక్క ఫారెస్ట్ ఏరియాలో అక్కడున్న ఆదివాసుల్ని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటకు వినియోగించుకోవాలి. గగన్యాన్ 3 సార్. ఓకే, ఏంది LVM-3 రాకెట్. ఓకే అండి. ఓకే, ఘన దశ, ద్రవ దశ, క్రయోజనిక్. ఓకే అండి. ఇక్కడ ఆన్సర్ ఏంది ఇక్కడ? ఓకే, ఇది ఇక్కడ సార్. ఇక్కడ ఆన్సర్ ABC మాత్రమే ఆన్సర్ అండి. ఇది కూడా ఇక్కడ. ఓకే, మరొకటి సార్. ఇక్కడ పద్య భాగంలో సాహిత్య అకాడమీ అవార్డు 2023కు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు సార్. ఇక్కడ విజయ్ వర్మ ఏంది ఇక్కడ? ఈయన డోక్రీ అండి ఇక్కడ. ఓకే, మరి అదేవిధంగా అరుణ్ రంజన్ మిశ్రా సంస్కృత్ అండి. ఓకే, మన్సూర్ ఇక్కడ సార్. మరి మన్సూర్ బానిహాలి కాశ్మీరీ అండి. వినోద్ జోషి గుజరాత్ అండి. ఆన్సర్ ఇక్కడ. ఓకే, 4th వన్ ఇక్కడ ఆన్సర్ అండి. ఇది 4th వన్. ఓకే, ఈ మధ్య అరుణ్ గోయల్ ఆయన ఎన్నికల కమిషనర్గా రిజైన్ చేసిన తర్వాత జ్ఞానేష్ కుమారు, సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరిని నియమించారు. ఇక్కడ BC మాత్రమే రైట్ అండి ఇక్కడ. ఇది మాత్రం ఓకే సార్. ఇక్కడ ప్రవీణ్ జాదవ్ ఏందండి ఇక్కడ? ఆర్చరీ ప్లేయర్. సింగ్ రాజ్ ఆదానా ఏందండి ఇక్కడ? ఓకే, షూటింగ్. ఓకే, అలాంటప్పుడు ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఫస్ట్ వన్ ఇదండి ఇక్కడ ఆన్సర్. మరొకటి చూద్దాం సార్. ఇక్కడ 2024 ఫిబ్రవరి 10 నాడు కేంద్రం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించింది. ఈసారి బడ్జెట్ ఈ కింది వన్లో దేనికి ఎక్కువ కేటాయింపులు జరిగింది? ఇక్కడ వైద్యం మరియు ఆరోగ్యం, తర్వాత షెడ్యూల్ కులాల సంక్షేమం, తర్వాత సార్ ఇక్కడ ప్రధానంగా విద్య. అంటే ఇది సార్ ఆన్సర్ ఇక్కడ ప్రజెంట్. సదా తన్సిక్ అనే పేరుతో రాజస్థాన్లో ఇండియా, సౌదీ అరేబియా ఉమ్మడిగా ఇక్కడ సైనిక విన్యాసాలు నిర్వహించారు. సదా తన్సిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది యూకేలో 2022లో జరిగింది. గ్లాస్గో. ఈజిప్ట్లో 2000 సార్. ఇక్కడ గ్లాస్గోలో 2001లో సార్. ఈజిప్ట్లో 2022లో. ఇది కాన్ఫరెన్స్ అంటే C27 COP 27. COP 28 ఇక్కడ COP 28 ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఓకే, ఇది మాత్రం గ్లాస్గో UK ఆన్సర్ సార్. అండి ఈసారి తెలంగాణకి 5 ఇక్కడ పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. 5 విఠలాచార్య, పి ఆనందాచార్యులు, కేతావత్ సోమ్లాల్, ఓకే, గడ్డం సమ్మయ్య, ఒకసారి ఇక్కడ దాసరి కొండప్ప. ఓకే, ఇందులో కేతావత్ ఇక్కడ సోమలాల్, ఈయన లిటరేచర్ ఎడ్యుకేషన్కి వచ్చింది. హరీష్ నాయక్ మనకు సంబంధం లేదు. ఓం ప్రకాష్ శర్మ మనకు సంబంధం లేదు. ఉమామహేశ్వర్ ఈమె AP. అలాంటప్పుడు ఆన్సర్ ఏందండి? 1 ఆన్సర్. లాస్ట్ ఇయర్ 2023కు అంతర్జాతీయ మారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇది సింగపూర్లో నిర్వహించిన సంఘటన సార్. ఓకే, ఇది సరియాల కరెంట్ అఫైర్స్ నుంచి జనరల్ జీకే స్టార్ట్ అంటే లో అడిగిన అంశాలు. మన యొక్క వేముల సైదులు మీరు ప్లేస్టోర్ ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 year కరెంట్ అఫైర్ జీకే టోటల్ క్లాసెస్ ఉంటాయి సార్. మీకు టోటల్ ఎనఫ్ సార్. మన క్లాసెస్ నుంచి మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, రేపు గ్రూప్ 1 సార్ ఇక్కడ అంటే మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అడ్వాన్స్ సార్ ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకే, మీరందరూ బాగా చదవండి సార్ ఇక్కడ. ఎందుకంటే ఈసారి ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ చేయదాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది సార్. థ్యాంక్ యూ.